హాయ్ ఫ్రెండ్స్, ఈ దీపావళిని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు చూపిస్తారండి. ఫస్ట్ గా మా పాప అయితే స్టార్ట్ చేసింది టపాకాయలు కాల్చడం. టపాస్కి నిప్పు పెట్టి 1 కిలోమీటర్ దూరం అయితే పరిగెడుతుంది. చిన్నప్పుడు మనం అందరం కూడా అంతే. ఆ భయం ఇప్పుడు కూడా చాలా మందిలో అలాగే ఉండిపోయింది. ఇంకా పెద్ద లక్ష్మి టపాసు, చిన్న లక్ష్మి టపాసులు, భూచక్రాలు, చుచ్చుబుడ్డులు, బాంబులు, షాట్లు ఇవన్నీ కూడా కాల్చి ఈ దీపావళిని చాలా ఎంజాయ్ చేశాం. అసలు ఈ దీపావళి రావడానికి ముఖ్య కారణం అయితే చెప్తా చూడండి. ద్వాపర యుగంలో భూదేవి కుమారుడైన నరకాసురుడు చాలా రాక్షసుడంట. ఎన్నో రాజ్యాలపై యుద్ధం చేసి రాజులను చంపి రాణుల్ని తన దగ్గర బంధించుకునేవాడంట. ఎందరో ఋషుల్ని దేవుళ్ళని సైతం హింసించేవాడంట. ఇవన్నీ చూసిన మహావిష్ణు సత్యభామ అవతారం ఎత్తి నరకాసురుణ్ణి సంహరిస్తాడు. నరకాసురుడు చనిపోయిన రోజున ఈ దీపావళిని మనందరం కూడా ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.